వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడ్ రైస్ అనుకుని ఏదో చేసేసాం గాయస్. ఇప్పుడు మనం చాలా పెద్ద కిచెన్ వచ్చేసాం గాయ్స్. సీరియస్ ఇప్పుడు సరదాగా పెట్టుకున్నాను డైలీ పెట్టుకుని తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పుడు లైట్ వేసి ఇలా పెడదామా పెట్టు. ఇప్పుడు మనం చాలా మన పెద్ద కిచెన్ లోకి వచ్చాం గాయస్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చెప్పు ఏమైందిరా? ఇంగ్రీడియంట్స్ చెప్పు. అది అంటే లో బడ్జెట్ తిప్పు మరి. తిప్పుదని చెప్పి ఏం చూపిస్తున్నావు ఇప్పుడు మనం ముందు చెప్పేసాను. చెప్పా ఇంకోసారి ముందు చెప్పేసాను. చెప్పా ముందుగా ఫ్రైడ్ రైస్ కావాల్సిన సామాన్లు గిన్నెలు గ్లాసులు కాదమ్మా, ఇంగ్రీడియంట్స్ అంటారు. సర్లే నెక్స్ట్ ఏంటి? ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేయాలి బాబు. తర్వాత ఎగ్ పగలగొట్టి దాంట్లో వేయాలా? సరే నువ్వే చెప్పుకో, నువ్వే చేసుకో అయితే. ఆగే బాబు, చెప్పు. అదే ఏం వేయాలి మర్చిపోయినా. మర్చిపోవడం ఏంటే బాబు, అప్పుడే 2 వెళ్ళిపోయినాయి ఆ పెప్పర్ సాల్ట్. అందుకే చెప్పేది నేను, పెప్పర్ సాల్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గీక్కోవాలి. ఇలాంటి అంటే నేను చెప్పను ఇంకా. చెప్పు. ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని వేపుకోవాలి. వెజిటేబుల్స్ అంటే వంకాయ, ఆనపకాయ ఇయ్యే కదా. ఇలాంటి అని చెప్పని వెళ్ళిపోతాను ఇంకా. సరే ఇంక మాట్లాడంలే. అలా ఉండు. అన్నీ ఎగిన తర్వాత పెప్పర్ సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. వేపుకున్నా కరెంట్ పోతుందా? నీ మాట విన్న ఇంకా. రైస్ వేసుకుని ఎగ్ ఫ్రై వేసుకుని ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకుని తిప్పుకుని తిను, అంతేనండి. సరే బాగానే చేసావులే, సెలవుడన్నా. అదిగో